పైకి భలే హడావిడి నడుస్తుంటది. కానీ వాస్తవాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ అయిపోయినాయి. ఎక్కడ? గ్రౌండ్ లెవెల్‌లోన? కాదు. హై లెవెల్‌లో. రీపోలింగ్ ఒక్క చోట కూడా లేదు. రీపోలింగ్ ఇద్దరూ కూడా రీపోలింగ్ అడిగారు. ఇద్దరు గొడవల గురించి మాట్లాడుతున్నారు. అక్కడ కూడా జిమ్మిక్కు. ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. కాసేపటికి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. ఇద్దరు వాళ్ళ పార్టీ వాళ్ళే కదా కొట్టుకు చచ్చింది. వాళ్ళు కొట్టారని వీళ్ళు, వీళ్ళు కొట్టారని వాళ్ళు. ఇదొక జిమ్మిక్. రెండో పాయింట్ చూస్తే అన్నిటికంటే కీలకమైనటువంటిది, రీపోలింగ్ అనేది ఎక్కడ చేయాలి? మన బూత్ దగ్గర గొడవ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ అబ్జెక్షన్ రైజ్ చేసి రీపోలింగ్కి అడగాలి అక్కడ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ నివేదిక పంపిస్తారు. ఇట్లా వీళ్ళు రీపోలింగ్ అడిగారు, ఈ పరిస్థితుల్లో రీపోలింగ్ చేయాల్సి ఉంది అని కానీ, చేయకూడదని కానీ గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కూటమి కాంప్రమైజ్ అయిపోయి ఎక్కడ స్థానికంగా ఇవ్వాల. ఊరకనే ఓ వినతి పత్రం మాత్రం ఎన్నికల సంఘానికి రాసి ఇచ్చారు. దాంతో నేలకు గీసుకోవడానికి కూడా పనికిరాదు. అప్పుడు దాంట్లో కింద అడుగుతారు, ఏం లేదండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి పోలింగ్ బూత్ ఆఫీసర్ బిఎల్ఓ చెప్పేస్తాడు. దెన్ కథం. అదే ముందే ఏజెంట్ల స్థాయిలోనే జరగాలి. 30 చోట్ల రీపోలింగ్ అడిగినటువంటి తెలుగుదేశం కానీ, వివిధ నియోజకవర్గాల్లో అడిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ గ్రౌండ్ లెవెల్లో అట్లాగా తెలుసు, వాళ్ళకి తెలియనంత అమాయకులు కాదు పోలింగ్ సిస్టంలో. కానీ ఎందుకు అంటే జనం నువ్వు కొట్టినట్టు నేను తిట్టినట్టు అన్నట్టు ఇద్దరు స్టేట్మెంట్లు తప్పించి రీపోలింగ్ లేదు. అందుకని రీపోలింగ్ లేదని చెప్పి ఎన్నికల సంఘం తేల్చి చెప్పేసి